రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్లో క్యాబేజ్ 65 హోటల్ స్టైల్లో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇది చాలా టేస్టీగాను ఈజీగాను ఉంటుంది. ఇందుకు కావలసిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 2 కప్పులు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, ఆరెంజ్ ఫుడ్ కలర్ 1 పించ్, ఇది ఆప్షనల్ మాత్రమే. ముందుగా బ్యాటర్ను ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, క్యూమిన్ పౌడర్, కోరియాండర్ పౌడర్ వీటన్నిటిని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత తురుముకున్న క్యాబేజీని కూడా వేసి కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పిండిని పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో అలా ఎక్కువ వాటర్ వేయకుండా గట్టిగా కలుపుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న పిండిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యాబేజ్ 65 ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బాండీలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెం ముద్దలాగా తీసుకుని పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ అవ్వకుండా చూసుకోండి. స్టవ్ మీడియం హీట్లో పెట్టుకోండి. ఇలా వేసుకున్న తర్వాత గరిటతో క్యాబేజ్ 65ను రెండు వైపులా వేయించాలి. కలర్ వేస్తే ఇంకా చూడడానికి బాగుంటుంది. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. ఇలా ఫ్రై అయిన వాటిని జల్లెడ గట్టిలోకి తీసుకుని తర్వాత పేపర్ టవల్లో పెట్టుకోవాలి. పేపర్ టవల్లో పెట్టుకోవడం వల్ల అదనంగా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది. ఇది ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. స్పైసీనెస్ కావాలనుకున్న వారు పచ్చిమిర్చిని మరికొంత యాడ్ చేసుకోండి. చూసారు కదా క్యాబేజ్ 65. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.